విశ్వాసాన్ని బట్టి ఆ ప్రయోగం చేస్తానే వచ్చా. విశ్వాసాన్ని బట్టి చూస్తానే చాలా పొందుకున్నాను నేను. శాంతినగర్లో ఉన్న మందిరం చిన్న మందిరమైనా చాలా ముచ్చటగా ఉంటుంది. 4 సెంట్లలో ఉన్న మందిరం అది. ఆ మందిరం ఒక చిన్న పాకగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని బట్టి మోకాళ్ళుని నా మనోనేత్రాల ముందు, నా తలంపులలో, ఇప్పుడు ఏ మందిరం అయితే ఉందో ఆ మందిరాన్ని ముందే నేను చూశా. ఆఖరికి మందిరం గేటు ముందు ఉన్నటువంటి మెట్టు ఎర్ర రంగుతో ఉన్నట్టు కూడా చూసి ముగించా. నేను ఇది చూసి ఉన్నాను దేవా, విశ్వాసాన్ని బట్టి ఇది నువ్వు ఏర్పరిచినందుకు కృతజ్ఞతలు అని ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పా. ఇంకంతే, మోకాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే నా ముందు ఒక చిత్రాన్ని నేను నా తలంపుల్లో కలిగి ఉన్నానో ఆ మందిరం యొక్క ఏర్పాటు విషయంలో దాన్ని నా తలంపుల్లో నింపుకొని అదే గమనంలో పెట్టుకొని చూస్తూ వచ్చాను, ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇచ్చినందుకు ముందే విశ్వాసంతో స్తోత్రం చెబుతూ వచ్చాను. దేవునికి మహిమ. నిర్ణయకాలం రోజుకి మొత్తం మందిరం అంతా నేను ఏ తలంపుతో అయితే విశ్వసించానో యాజ్ ఈజీగా దిగిపోయింది. అట్లనే ఇంత మార్పు లేదు, యాజ్ ఈజీగా. ఒక్కటి ఫైనల్ లాస్ట్లో ఎదురు మెట్టుకు నేను ఎరుపు వర్ణాన్ని చూశాను కదా, అదే ఇలా ఎరుపు వర్ణాన్ని చూశాను కదా, అయ్యో ఇప్పటికే మందిరం ఓపెనింగ్ టైం అయిపోయింది, ఇదొక్కటి ఆగిపోయింది కదా, నైట్ అయిపోయింది, ఇదొక్కటి ఆగిపోయింది కదా. నేను ఎదురు మెట్టుతో సహా ప్రారంభించేటప్పుడు, మందిరంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎదురు మెట్టుతో సహా ఎరుపు వర్ణం ఉన్న మెట్టు మీద కాలు పెడుతున్నట్టు నేను నా తలంపుల్లో చూశాను. ఇదొక్కటి ఆగిపోయిందే అనుకొని ఇక తెల్లవారి ఆహారపు ఏర్పాట్లు, మందిర ప్రతిష్ట కార్యక్రమ ఏర్పాట్ల కోసం వెళ్ళిపోయా. మీరు ఆశ్చర్యం, ఆ నైటు అప్పుడప్పుడు వాళ్ళు ప్రేరేపించబడి ఏ మెట్టు అయితే చూశానో దాని మీద కరెక్ట్గా వేరే వర్ణం ఏమీలా, నేను చూసిన ఎరుపు వర్ణమే రెడీ చేసి తెల్లవారు నేను దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రంగు కూడా కనపడి దేవుడు నాతో క్లియర్గా మాట్లాడుతున్నాడు. నీవు విశ్వసించిన దానికి కొంచెము తక్కువైనను కొంచెము ఎక్కువైనను కాదు నా కుమారుడా, నీవేది నమ్ముతావు అదే జరిగిద్దన్నాడు. జార్ చేతులు నొప్పులు పడుతుంది, ఎందుకంత సాగిది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు విశ్వసించు దానికి కొంచెము తక్కువైనను కొంచెం ఎక్కువైనను కాదు, నీవు ఎంత నమ్మావు, ఏది నమ్మావో అదే నీకు ఇవ్వబడింది. ఆశ్చర్యం. ఒక అసెంబ్లీ స్పీకర్ ఉంది మాకు, ఒక అసెంబ్లీ స్పీకరు. దాన్ని ఆ మూల పెట్టుకొని వాక్యం చెప్పేవాడిని. ఒక కంపెనీ స్పీకరు. విశ్వాసంతో నేను చూస్తున్నాను దేవాన్ని మోకాళ్ళని ప్రార్థన చేశా. ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కరెక్ట్గా ఏ కంపెనీ అయితే ఎత్తిపెట్టి ప్రార్థన చేశాను ఆ కంపెనీ ఆ మూలకు వచ్చేసింది స్పీకరు. రావటం, వాళ్ళకి చూపించటం, ప్రార్థన చేయటం, దేవుని స్తుతించటం. ఒక పూట ఆహారానికి లేని కఠినమైన దినమును అనుభవించి ఆ రోజునే చెప్పాను కుటుంబం మొత్తాన్ని మోకరింపజేసి, మీరు నమ్మండి, పట్టజాలనంత విస్తారమైన దీవెన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అనేక మంది కడుపులో నింపటానికి, అనేక మందికి సహాయం చేయటానికి మన చేతుల్ని దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుడు చేస్తాడు. నమ్మండి. వేదన పడవాకండి, కృంగిపోవాకండి, చింతపడవాకండి, అధైర్యపడవాకండి. ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. మనం మనుషుల్ని నమ్ముకోవాలా సిగ్గుపడటానికి, మనం మనుషుల మీద ఆధారపడలా సిగ్గుపడటానికి. జీవము కలిగిన దేవుణ్ణి నమ్మాం మనం. దేన్నైనా మన కోసం సాధించి పెట్టగల సర్వాధికారిని నమ్మాం. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడిగిన వాడిని నమ్మాం. నాకు చేత కాదా, నాకు అసాధ్యమైంది కూడా ఉందా, చెప్పురా, నాకు అసాధ్యమైంది ఏదో చెప్పురా నువ్వు అని అడిగేవాడిని నమ్మాం. నిట్టూర్పులు విడుస్తున్నారు, రేపు స్తుతిగానం చేస్తారు, ఓపిక పట్టండి. మూలుగుతున్నావు,
మహారోదనతో అంగలారుస్తున్నావు. అరణ్య రోదన, దిండులో తలుంచి ఏడుస్తున్నావు. బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకుంటున్నావు. స్వేచ్ఛ లేక, స్వాతంత్ర్యం లేక నలిగిపోతూ నువ్వు ఎక్కడెక్కడ ఏ జామున ఏడుస్తున్నావో, నువ్వు ఎంత కుమిలిపోతున్నావో, నువ్వేది విశ్వసిస్తున్నావు? ఆ ఏడుపు నీకు స్థిరమని నమ్ముతున్నావా? ఇంకా ఎక్కువైద్దని నమ్ముతున్నావా? ఆ కన్నీళ్ళే నా యేసు నామంలో ఆనంద బాష్పాలు అవుతున్నాయని నమ్ముతున్నావా? ఏ నమ్ముతున్నావు? చెప్పు. నీ మనసుకు నువ్వు చెప్పుకో, నాకు చెప్పకపోయినా. శత్రువు మోసంలో చిక్కుపడద్దు, శత్రువు మాయలో చిక్కుపడద్దు. దేవుడి కార్యాన్ని విశ్వసించు. నీ పరిస్థితుల్ని వికృతంగా చూపించి రేపు అనేదాన్ని ఇంకా భయంకరంగా చూపిస్తాడు వాడు, లూసిఫర్ గాడు. నీకు నేను పొద్దున్న లేచిన కాడి నుంచి వాడిని ఏగుతూ ఉంటా. అందుకే కక్ష వాడికి నా మీద. ఏ ప్రసంగం అన్నా చూడు, ఈ నన్ను వదిలిపెట్టడాన్ని ఏడిచాడు. వాడు ఎంత కక్ష పుట్టినా ఏం చేసినా, వాడు ఎంత చిచ్చు పెట్టాలనుకుంటే అంత రేగుతూ ఉంటా. వాడు నన్ను ఏం చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు బొంద, వాడు చేసేది ఏంది? నన్ను ఉంచాలన్నా, తీయాలన్నా, పెంచాలన్నా, తుంచాలన్నా నా యేసు చేతుల్లో ఉంది. వాడేవాడు నిన్నైనా నన్నైనా ఏది చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. వాడేవాడు కోన్ కిస్కా. తర్వాత మాట మీరు మనసులో అనుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వాడు మోసం చేస్తాడు. రేపటిని నీకు భయంకరంగా చూపిస్తాడు, వాడు వికృతంగా చూపిస్తాడు. అందుకే ముందే చెప్పాడు యేసయ్య, ఏమి రేపటిని కూర్చి ఎందుకు చింతపడుతున్నావు? మీలో చింతించటం వల్ల ఎవడు తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకుంటాడు. ఏనాటికి నాటికి చాలును, రేపు దాని సంగతులను గురించి విచారించును. నీవైతే ఇప్పటి సంగతిని చూసి నిబ్బరంగా ఉండమన్నాడు. ప్రభా, మరి రేపటి సంగతి ఏంటంటే, ఒరే అయ్యా, ఈ వాళ్ళకి అన్నం పెట్టిన రేపుకి పెట్టను. అమ్మా, ఈరోజు కాపాడుకున్నాను, రేపు కాపాడుకోలేను. నేను ఈ రోజుకే దేవుణ్ణా, నేను రేపటికి దేవుణ్ణి కదా. అయ్యుండొచ్చులే ప్రభా, అయ్యుండొచ్చు పిచ్చి మొహమా. నిన్నటికి, నేటికి, రేపటికి, నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారని మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారని మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. ఆమేన్. ఇన్ని రోజులు కాపాడినోడు, ఇన్ని రోజులు పోషించినోడు, ఎన్ని రోగాలు వచ్చినా స్వస్థపరిచినోడు వచ్చే రోజు రేపటి రోజు చేతగానోడు అయిపోతాడా, బలహీనుడు అయిపోతాడా? అంటే అప్పుడంటే చిన్న చిన్నవి చేశాను కానీ ఇది పెద్దది వచ్చిందిలే నా వల్ల కాదని ఏమైనా చేతులు ఎత్తేస్తాడా? మనిషి కాదు చేతులు ఎత్తేయటానికి, సర్వోన్నతుడు, సర్వశక్తి గలవాడు. అబద్ధాలు చెబుతుంటాడు సైతాను గాడు. నీ పని అయిపోయింది, ఇంక నీ వల్ల కాదు, ఇంక నీకు లైఫ్ లేదు, నీ భవిష్యత్తు లేదు, నువ్వు అట్లా అయిపోయావు, ఇట్లా అయిపోయావు అని శూన్యం చూపించి కృంగదీస్తాడు. అందుకని విరుగుడు చెప్పాడు యేసయ్య, మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకుంటాడు. వదిలేసే, దేని గురించి నువ్వు విచారించొద్దని యేసయ్య చెప్పాడు. కాబట్టి నెగిటివ్గా ఊహించుకోవద్దు జీవితాన్ని. రేపటి రూపం నీకు తెలుసా? మరి ఎందుకు నెగిటివ్గా ఊహించుకుంటున్నావు? అదైనా ఆ ఊహే, ఇదైనా ఊహే, పాజిటివ్గా ఊహించుకో.
ఆశీర్వాదకరంగానే ఉంటుందని ఊహించుకో, శుభప్రదంగానే ఉంటుందని ఊహించుకో, మునుపటి కంటే క్రీస్తు యేసునందున్న కృపను బట్టి ఇంకా బాగుంటుందని ఊహించుకో, ఇంకా దీవెనకరంగా ఉంటుందని ఊహించుకో. ఏమన్నా సొమ్ము పోతుంది అయింది, ఏమన్నా నీ 1,00,000 కోట్లు ఏమైనా పోతున్నాయి అయింది, నీ తలంపులు ఏం కలిగి ఉంటున్నాను? సైతాను గాడి ప్రేరణలను బట్టి చెత్తగా వికృతంగా దరిద్రంగా ఊహించుకుంటున్నావు. క్రీస్తు యేసునందు చెప్పాలి, ఇప్పటికి చూసింది కొంచెమే, ఇక ముందు చూడబోతుంది చాలా చాలా ఉంది, గొప్ప కార్యములు.